చిల్లీ పరాటా తయారు చేయు విధానం. ముందుగా రైతా తయారు చేసుకోవడానికి కొంచెం నూనెలో కొద్దిగా పసుపు వేసి నిమ్మకాయను కూడా తురుముకుని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా పంచదార, కొంచెం ఉప్పు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపరకలు వేసి దాంట్లోనే పెరుగు కూడా వేసుకొని చక్కగా కలుపుకొని రైతా తయారు చేసుకోవాలి. తర్వాత పరాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లో పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, గరం మసాలా, కొద్దిగా కారం, అజినోమోటో, ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని అన్నీ వేసి చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పరాటా ముక్కలను వేడివేడి నూనెలో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించుకుంటున్న ఉల్లిపాయ మిశ్రమంలో కొంచెం టమాటా కెచప్, వెనిగర్, వేయించుకున్న పరాటా ముక్కలను కూడా వేసి అలాగే కార్న్ ఫ్లోర్, నీళ్లు కలిపిన మిశ్రమం వేసి చక్కగా కలుపుకొని దానిపై సన్నగా తరిగిన ఉల్లిపరకలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్లో వేసి ముందుగా రెడీ చేసుకున్న రైతాతో పాటు సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ చిల్లీ పరాటా.